అందరికీ నమస్తే ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి NMDC లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి 10th క్లాస్ ITI డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ NMDC అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేసి అర్థం అనమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి NMDC లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందనమాట. టోటల్గా 5 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఖాళీ పోస్టులు వచ్చేసి 304 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2 విభాగాల్లో అయితే ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. BIOM కిరాండల్ కాంప్లెక్స్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే BIOM బచేలి కాంప్లెక్స్లో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక పోస్టుల వివరాలు తీసుకున్నట్లయితే ఫీల్డ్ అటెండెంట్ పోస్టులను ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే బియాస్టర్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. MCO గ్రేడ్ 3 పోస్టులని భర్తీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇవన్నీ ట్రైనీ పోస్టులు. ఫ్రెండ్స్, ఇంకా ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు వచ్చేసి 2 విభాగాల్లో కలుపుకొనేసి 65 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఒక విభాగంలో 35 పోస్టులు, మరొక విభాగంలో 30 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత చూసుకున్నట్లయితే మిడిల్ పాస్ ఆర్ ITI అనేసి ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పాస్ అంటే కన్నా 10th క్లాస్ అనేసి అర్థం అనమాట. ITI అంటే 10th అయిపోయిన తర్వాతనే కదా ITI వచ్చేదనేసి కొంతమందికి డౌట్ రావచ్చు, కొంతమందికి మాత్రమే. ఫ్రెండ్స్, ITI అనేది 8th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా చేసేదానికి, కొన్ని ట్రేడ్లో చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 8th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ITI చేసుకోవడానికి కొన్ని ట్రేడ్లకి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఆ ITI చేసినటువంటి వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులైనా ఈ ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను చూసుకున్నట్లయితే ఒక విభాగంలో 76 పోస్టులు ఉన్నాయి. అలాగే మరొక విభాగంలో 72 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 148 పోస్టులు మెకానికల్ విభాగంలో ఖాళీలు ఉన్నాయనేసి ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు విద్యార్హత వచ్చేసి ITI కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది అనమాట. ITIలో వెల్డర్ ట్రేడ్ కానీ, లేదా ఫిట్టర్ కానీ, మెకానిస్ట్ కానీ, అలాగే మోటార్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, లేదా ఆటో ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఏదో ఒక ట్రేడ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విభాగంలో 49 ఖాళీలు ఉన్నాయి. తర్వాత మరొక విభాగంలో 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, టోటల్గా 71 పోస్టులు అయితే 81 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి అర్హత చూసుకున్నట్లయితే ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. 10th పాస్ అయ్యండి, ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాల్సింది ఉంటుంది. తర్వాత బియాస్టర్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 2 పోస్టులు కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉందన్నమాట. BIOM బచేలి కాంప్లెక్స్లో ఈ పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టుకు వచ్చేసి విద్యార్హత చూసుకున్నట్లయితే మెట్రిక్ లేదా ITI విత్ బ్లాస్టర్, లేదంటే మైనింగ్ మేట్ సర్టిఫికేట్స్, ఏదో ఒక సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత MCO గ్రేడ్ 3 ట్రైనీ పోస్టులు వచ్చేసి టోటల్గా BIOM కిరాండల్ కాంప్లెక్స్లో 9 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత చూసుకున్నట్లయితే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సింది ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టుల వివరాలన్నీ పూర్తి వివరాలు కేటగిరీల వారిగా ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ
బిఐఓఎం కిరాండల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఖాళీ పోస్టుల వివరాలన్నీ ఇచ్చారు. ఓసీ అభ్యర్థులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే బిఐఓఎం బచేలి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా శాలరీల వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి శాలరీ 18,100 రూపాయల నుంచి 31,850 రూపాయల వరకు శాలరీ అనేది పెరుగుతుందన్నమాట. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు శాలరీ 18,700 రూపాయల నుంచి 32,940 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి సేమ్ అనమాట, 18,700 నుంచి 32,940 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత బ్లాస్టర్ గ్రేడ్ 2 పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి 19,900 నుంచి 35,040 రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అనమాట. ఎంసీఓ గ్రేడ్ 3 పోస్టులకు కూడా సేమ్ శాలరీనే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఉద్యోగాలకి హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాల్సిందే ఉంటుందన్నమాట. ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి మార్చి 11వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ఎండిసి అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చారు చూడండి. వెబ్సైట్ అడ్రస్ కూడా www.nmdc.co.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆఫ్లైన్ అడ్రస్ చూసుకున్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకుంటారు కదా, అప్లికేషన్ ఫామ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి అన్ని జతపరిచింది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పంపాల్సింది ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 15వ తారీఖు చివరి తేదీ అనమాట. ఇంకా మీరు పంపాల్సిన అడ్రస్ వచ్చేసి పోస్ట్ బాక్స్ నెంబర్ 1383 పోస్ట్ ఆఫీస్ హుమయూన్ నగర్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్. పిన్ నెంబర్ వచ్చేసి 500028 అనే అడ్రస్కి పంపాల్సిందే ఉంటుందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 150 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారు. రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహించి ఫైనల్గా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా రిటర్న్ టెస్ట్ అనేది ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి క్వశ్చన్ పేపర్ అనేది టోటల్గా 100 మార్కులకు ఉంటుంది. మిగతా పోస్టులు అన్నిటికీ వచ్చేసి క్వశ్చన్ పేపర్ అనేది 130 మార్కులకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనమాట. నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీరు మీ మొబైల్లోనే చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.